కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనవి ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా పరిశుద్ధ వివాహము మే 5వ నెల 9వ తేదీ శుక్రవారం ఈ సాయంకాల సమయమున మణిపురెడ్డిపల్లి ప్రాంతములలో ఈ కళ్యాణ మండపంలో ఇదిగో ప్రభా పెళ్లి కుమారుని మీరు సిద్ధపరిచినందుకై స్తోత్రం. మేము ఇప్పుడు నైనా పెళ్లి కుమారుని వేదికకు తీసుకుని వెళ్ళవచ్చు కదా, ఈ కుమారుని మీరు ఆశీర్వదించమనైనా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇన్నాళ్ళ వరకు ప్రభా ఈ దినము కొరకు వేచి ఉన్నారు నైనా, పరిపక్వం అవ్వగా దేవా స్తోత్రం వివాహం ఏర్పాటు అయింది. నేను ప్రియ కుమారునికి నీవు ప్రభా మరి తోడుగా ఏర్పరిచిన ప్రియ కుమార్తె జెసి కొరకు స్తోత్రం. నైనా ఆ యొక్క కుమార్తెను కూడా రాయచోటి ప్రాంతం నుంచి మా యొద్దకు అనగా పాకాల పట్టణములకు సకాలంలో నడిపించినందుకే స్తోత్రం ప్రభా. మరి జెసి మరియు సుజన్ వారి ఇద్దరి యొక్క పరిశుద్ధ వివాహం నీ సన్నిధానంలో దైవ సేవకుల యొక్క ఆశీస్సులతో ప్రార్థనతో వచ్చిన విశ్వాసులు బంధువులందరి యొక్క ప్రభా మరి నాయన ఆశీర్వాదంతో పాటు మీరు పరిశుద్ధ వివాహం జయప్రదంగా జరుగుటకు దేవా మమ్మల్ని మేము సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. ఆశీర్వాదకరంగా జరిపించి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కుమారుని ప్రభా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. జరగబోయే కార్యం అన్నిట్లో మీ యొక్క సన్నిధి నీ యొక్క ప్రసన్నత మాకు ఉండాలని కోరుచున్నాం. స్తుతి ఘనత మహిమ మీకు చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. God bless you. Thank you.